14 ఏళ్ల కన్నీళ్లకు సమాధానం దొరికింది. న్యాయం జరిగిన సమయం ఇది. కాలం గడిచిన అధికార బలమున్న హత్యల శాపం ఎవ్వరిని వదిలిపెట్టదనే నిజాన్ని చట్టం మరోసారి నిరూపించింది. కొన్నిసార్లు జడ్జిమెంట్ ఆలస్యం కావచ్చు, కానీ నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోలేరు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన రాఘవారెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో గూడూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అది 2011 డిసెంబర్ 13. రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ దగ్గర రాఘవారెడ్డి అనే వ్యక్తిని కొందరు కిడ్నాప్ చేశారు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. రోజులు గడిచాయి, కానీ రాఘవారెడ్డి మాత్రం తిరిగి రాలేదు. 6 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 19న కడప జిల్లా బద్వేలు వద్ద రాఘవారెడ్డి దారుణ హత్యకు గురై కనిపించారు. ఈ ఘటనపై మృతుడి కుమారిచ్చిన ఫిర్యాదుతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? రాఘవారెడ్డిని ఎందుకు హత్య చేశారు? ఈ హత్యలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణాల్లో దర్యాప్తు సాగింది. సాక్ష్యాలు, ఆధారాలను సేకరించిన పోలీసులు దయాకర్ రెడ్డి, నవకోటేశ్వర్ రెడ్డి, మాలకొండారెడ్డి, రమేష్తో పాటు తిరుపాల్ రెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కాళికా ప్రసాద్ రెడ్డి, సుచిత్రారెడ్డిని నిందితులుగా తేల్చారు. ఏళ్లు గడిచాయి. కోర్టులో కేసు విచారణ కొనసాగింది. చివరకు 14 ఏళ్ల తర్వాత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేసును విచారించిన గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం నేరం రుజువు కావడంతో 7గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. ఒక కిడ్నాప్, ఒక హత్య కుటుంబానికి తీరని విషాదం. కానీ నేరం చేసిన వారికి శిక్ష పడడానికి 14 ఏళ్లు పట్టింది. రాఘవారెడ్డి కుటుంబం ఎదురు చూస్తున్న న్యాయం ఇన్నాళ్లకు దక్కింది.